జాతీయ విద్యుత్ నూతన విధాన ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే నెలవారీ కరెంట్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,000 మేర తగ్గి 1,54,000కు చేరుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విచారణతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని ఆమె అన్నారు. జంతు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సంరక్షణ చట్టాలు ఎలా అమలవుతున్నాయో చెప్పండి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2026 బడ్జెట్తో పెళ్లైన జంటలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. భార్య భర్త కలిసి ఉమ్మడిగా ఐటీ రిటర్నులు దాఖలు చేసే అవకాశం కల్పించనుంది. వ్యవసాయ ఫీడర్లని సోలార్వే ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. బ్యాటరీ స్టోరేజ్ విధానం కూడా అమలు చేయాలని సూచించింది. సైట్ విజిట్ పై నిబంధన సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలో అనేక చోట్ల ఇది సెల్ఫ్ డిక్లరేషన్ అని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు ఆయన దావోస్ వేదికగా వెల్లడించారు. దావోస్ వేదికగా రాష్ట్రంతో పలు అంతర్జాతీయ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రానికి 19,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ట్రంప్ కు వ్యతిరేకంగా యూరప్ దేశాలు తమ గళాన్ని వినిపించాయి. గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒకటే మాట అంటూ స్పష్టం చేశాయి.